వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిషన్. సండే మాంసప్రియులకు చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు మటనో చికెనో బోటీనో ఏదో ఒకటి తినాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే ఏదైతే చికెన్ ఉందో ఈ చికెన్కి బర్డ్ ఫ్లూ అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు దాదాపుగా చికెన్ ధరలు తగ్గుతూ వచ్చాయి, అలాగే డిమాండ్ తగ్గుతూ వచ్చింది, ప్రజలు కూడా కొనుగోలు తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడైతే మనం నెల్లూరులోని బోటీ మార్కెట్ దగ్గర ఉన్నాం. మామూలుగా బోటీ అంటే బోటీ తలకాయ కూర అని చెప్తుంటారు కదా. తలకాయ కూర బోటీకి డిమాండ్ ఏ విధంగా ఉంది, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం రండి. తలకాయ కూర బోటీకి అయితే కొంత డిమాండ్ వచ్చినట్టు చెప్తున్నారు. మరోవైపు మటన్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల మటన్ రేట్లు పెరిగాయని చెప్తున్నారు. కరెక్ట్ కూడా తక్కువ వస్తున్నాయి, జీవాలు కూడా లేవు, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంది. ఉందండి రేట్. జనాలు ఎక్కువ మటనే కొంటున్నారు. మటనే కొంటున్నాం. సో ఎట్లా ఉంది రేట్, ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల రేటు? ప్రస్తుతానికి 900 అమ్ముతున్నాం. ఒక 100 పెరిగింది, పోలిస్తే 200 పెరిగింది. అయితే కూడా మటన్కే ఆసక్తి చూపిస్తున్నారా జనాలు? డిమాండ్ ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. సంగటి ఇప్పుడు ఎక్కువ బాగుంది. ఎందువల్లంటే చికెన్ డిమాండ్ కాబట్టి చికెన్ ఎవరు తినడం లేదు. కాబట్టి ఏంటంటే మటన్ మాత్రం డెఫినెట్గా బాగా వ్యాపారం జరుగుతుంది. కానీ జీవాలు మాత్రం లేవు. జీవాల దగ్గర రైతుల దగ్గర పోయి అడిగితే జీవాలు కూడా సరిగా లేవు, అన్నీ ఎముకలుగా కనబడుతున్నాయి. థిక్నెస్ లేదు, తిక్కంగా లేవు, అన్నీ ఎముకలుగా ఉన్నాయి. కానీ ధర మాత్రం అధికంగా చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ఏంటంటే వాళ్ళని బట్టి ఏంటంటే మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది సో మెయిన్ మార్కెట్లో 100 రూపాయలు, బయట 200 పెరిగింది. అది డెఫినెట్గా పెరిగింది. చెప్తున్నారా రేట్ ఏంటి చెప్తున్నారు? 400-450 ఉంది తలగా. ఇప్పుడు అంటే మామూలుగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇటు పడింది అంటారా ఎట్లా? అలాగే కదా, అన్నీ పెరుగుతున్నాయి. మటన్కి ఎప్పుడు రేటే కదా, దానివల్లే. అంటే చికెన్ తింటున్నారా ఇప్పుడు మీరు? తినట్లేదు. చికెన్ వల్ల కాలు చేతులు అన్ని పట్టులు వస్తున్నాయి, అందుకని చికెన్ తినడం లేదు. అందుకే అందరూ మటన్ బాగానే ఉంది, రేటు కూడా బాగానే ఉంది. మటన్ అందరూ తింటారు. తలకాయ 450 పెట్టి పట్టుకెళ్తాం, 400 పెట్టేసి. తలకాయ మాసం మటన్ పర్లేదు, చికెన్ ఎవరు కొనడం లేదు పెద్దగా. లేదు. మీరేమంటారు? చికెన్ ఎవరు కొనడం లేదంటారు? అంతా ఏమి లేదు, ఫుల్గా కొంటున్నారు, తింటున్నారు. కాకపోతే గిలిన వాళ్ళు తినరు, అంతే, ఇంకేమి లేదు. ఫేవర్ ఉన్న వాళ్ళు తినడం లేదు, బాగున్న వాళ్ళు తింటున్నారు. మటన్గా తలకాయ కూర కదా, మాకు తెలియదు, ఎప్పుడో సరి వచ్చేవాళ్ళం. తలకాయ కూర ఏమైనా పెరిగిందా? పెరగల. అంతే ఉంది. తలకాయ కూరలో పెరగల. సో ధరలు ఎట్లా ఉన్నాయి? మటన్ రేట్స్ పెరిగాయని చెప్తున్నారు. మటన్ రేట్ ఏం పెరగలేదన్న, మామూలుగానే ఉంది. జీవాలు పెరుగున్నాయి, జీవాల రేటు పెరుగున్నాయి. అంటే మామూలుగా 800 అమ్మేది ఇప్పుడు 1000 రూపాయలు అమ్ముతున్నారు, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. దానివల్ల ఏం లేదు, అది జీవాలు బయట ఊరి నుంచి కదా వచ్చేది, దానివల్ల పెరుగున్నాయి అంతే. బండి బాడీలు పెరిగాయి, అందువల్ల పెరిగినాయి. ఎంత ఉంది ఇప్పుడు మటన్? 900, 850 అట్లా అమ్ముతున్నారు. ఇస్తున్నారు. 1000 రూపాయలు దాకా అమ్ముతున్నారని చెప్తున్నారు. 1000 రూపాయలు లేదన్న, 850, 900. గతంలో ఎంత ఉండేది రేటు? అది ఎంత 700, 600 ఉండింది. 500 లాస్ట్, దాని నుంచి పెరిగాయి. ఎట్లా ఉంది సేల్స్? ఎలా ఉంది గతంతో పోలిస్తే? పెరిగిందా సేల్స్? సేల్స్ ఏం పెరగలేదన్న, మామూలుగానే ఉంది. మార్కెట్ మార్చిన తర్వాత మామూలుగానే ఉంది, ఇంకేం పెరగలేదు. తెలియాలి కదా కొంతమందికి, తెలియదు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా మటన్ మీద ఆధారపడుతున్నారని చెప్తున్నారు. అట్లా ఏం లేదన్న, దానికే ఉంటుంది. అది తినేవాళ్ళు తింటారు, ఇది తినేవాళ్ళు తింటారు, అది చెప్పుకోవడం మాటే, దానివల్ల ఏం లేదు. సో మరొకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉంది సార్ రేట్లు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ? సార్ రేట్లు మామూలు క్యాచింగ్ ఉంది, కాకపోతే ఎక్స్ట్రా చెప్తున్నారు. వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు మటన్ చేసేవాళ్ళు. కాకపోతే గిల్టీ ఫీలింగ్ ఉంది. చికెన్ దానికి బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అందరికీ గిల్టీ ఫీలింగ్ ఉంది. అంత బదులు మేము సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఏదైనా మటన్ ఆర్ ఫిష్ అనమాట. అందుకని క్రౌడీగా ఉంది, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మామూలుగా అయితే 350 రూపీస్కి ఇచ్చేవాళ్ళు 500 చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉందంటారా? మామూలుగా జనాలు చికెన్ తినడం లేదు, మానేశారు. కన్ఫర్మ్ అయినది? బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే భయం వేస్తుందండి. అందుకని టీవీలో బర్డ్ ఫ్లూ వచ్చింది, తెలంగాణలో వచ్చింది అంటున్నారు కాబట్టి అది మాకు భయం వేస్తుంది. ఎందుకు అనవసరంగా కొని తెచ్చుకోవడం అని ఆ గిల్టీ ఫీలింగ్తో తినడం లేదు. ఒక్క మాట గవర్నమెంట్ కానీ చెప్పిందంటే ఏం లేదు తినొచ్చు అంటే మేము మళ్ళీ దానికి అభిమానం అవుతాం. అది